నిజంగా సిబిఐ ఇలాంటి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న ఈ అవాస్తవాలన్నీ, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న ఈ అబద్ధాలన్నీ కూడా అబద్ధం అని చెప్పి తేల్చింది. సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లో ఏకంగా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ల్యాబ్ రిపోర్టు, ఎన్డీఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు సంబంధించిన ల్యాబ్ రిపోర్టు, ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. వీళ్ళు చేసిన శాంపుల్స్ అన్ని కూడా, ల్యాబ్ అనాలిసిస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు నాయుడు గారు టీటీడీ ఈఓ, చంద్రబాబు నాయుడు గారు మనిషి టీటీడీ ఈఓగా ఉండగా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేకరించిన ఈ నమూనాలు ఇవి సిబిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్డీడీబీకి, ఎన్డీఆర్ఐకి పంపించి ల్యాబ్ రిపోర్ట్లు అక్కడి నుంచి వచ్చి ఆ ల్యాబ్ రిపోర్ట్లలో నిర్ధారణ అయింది ఎటువంటి జంతువుల కొవ్వు లేదని, ఎటువంటి గొడ్డు మాంసము కొవ్వు లేదని, ఎటువంటి పంది కొవ్వు లేదని, ఎటువంటి చేపల నూనె కూడా కలవలేదు అని చెప్పి సిబిఐ ఏకంగా ధృవీకరించి సర్టిఫై కూడా చేసింది.